మా ఇంటి ప్రక్కన ఒక ఆమె ఉంది. ఆమె చాలా సెక్సీగా ఉంటుంది. ఒకరోజు నాతో సెక్స్ కావాలని ఓపెన్గా అడిగేసింది. ఆమెతో సెక్స్ ఛాన్స్ ఎప్పుడు వస్తుందని నేను కూడా చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆమె కోరినట్లుగానే సెక్స్లో పాల్గొన్నాను. ఆ రోజు ఆమె ఎంతో సెక్సీగా ప్రవర్తించింది. తనే చొరవ తీసుకుని వివిధ రతిభంగిమల్లో సెక్స్ చేసింది. చాలా తృప్తి అనిపించింది. అలాగే ఇంకా ఎన్నోసార్లు పాల్గొనాలని కోరిక కలిగింది. కానీ వింత ఏమిటంటే ఆ ఒక్కరోజు తప్ప మళ్ళీ ఆమె తనతో సెక్స్ కోసమని నన్ను కోరలేదు. అసలు నా వంక చూడటమే లేదు. నేను ఆమె చెప్పినట్లుగానే అన్నీ చేశాను. అయినా ఆమె ఎందుకని నన్ను లెక్క చేయడం లేదు. నాలో లోపం ఏమై ఉంటుంది? ఈ విషయం అడుగుదామన్నా ఆమె ఛాన్స్ ఇవ్వడం లేదు. ఇది లేడీ సైకాలజీయా లేక నాలో ఏదైనా లోపమా? మీలో లోపం మాత్రం కాదండి. అది మీరు బాగానే చేశారు కదా. అంటే ఆవిడకి వెరైటీ కాలం కోరుకుంటున్నమాట. అంటే ఒక వెరైటీకి మిమ్మల్ని చూసింది, ఇంకో వెరైటీకి ఇంకోటి చూస్తుంది అనమాట. అంటే ఎప్పుడైనా సరే రోజుగా అన్నీ కాదు, ఎప్పుడైనా అకేషనల్గా ఆవిడ ఎంజాయ్ చేద్దాం అనిపిస్తుంది. ఎంజాయ్ చేసే వ్యక్తితోనే కాకుండా మరొక అనుభూతి, కొత్త అనుభూతి పొందాలి. కొత్త వ్యక్తి కొత్త అనుభూతిని ఇస్తారు. ఎప్పుడైనా మాత్రం గుర్తించండి, సెక్స్ పార్ట్నర్ మారుతుంటే తప్పకుండా ఒక చేంజ్ కనబడుతుంది. అది మగవాడు కావచ్చు, ఆడవాడు కావచ్చు. ఒక లేడీతో ఈసారి అనిపించే ఆ లేడీ ఒక రకంగా బిహేవ్ చేస్తుంది సెక్సీగా, ఇంకో లేడీ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది, ఇంకో లేడీ ఇంకో రకంగా బిహేవ్ చేస్తుంది. వెరీ డిఫరెంట్గా ఉన్నట్టు ఉంటాయి. ఆ రకంగా మగవాడు కూడా ఒక మగవాడితో చాలా బాగుంటుంది, ఇంకో మగవాడు ఇంకోలా ఉంటుంది, ఇంకో మగవాడు ఇంకోలా ఉంటుంది. అంచేత ఎవరైతే సెక్స్ గురించి కొంత ఆలోచిస్తారో రొటీన్గా ఏదో వెరైటీగా రోజు మాకు ఆ సెక్స్ కోసం కంటే రోజు మార్చేస్తారు. అలా కాకుండా ఒక వెరైటీ చూద్దాం అన్నప్పుడు వాళ్ళు అంత ఆఫెన్గా అంత తరచుగా వాళ్ళు కలవరు. తరచుగా మాత్రం కలరు. వాళ్ళు 2 నెలలకు 2 నెలలకు 3 నెలలకు వాళ్ళకి వస్తారు. అంచేత వాళ్ళు వెరైటీగా చూద్దాం, ఇంకో అనుభూతి చూద్దాం, ఇంకో అనుభూతి చూద్దాం అని అనుభూతిని చూద్దాం అని కొత్త అనుభూతిని సొంతం చేసుకున్నప్పుడు వాళ్ళు మనుషులు మారుస్తూ ఉంటారు. అంతేగాని ఈ మనిషి ఒకసారి చూశారు చూపించారు కానీ కాదు. సంథింగ్ దే వాంట్ ఫర్ న్యూ ఎక్స్పీరియన్స్. కొత్త అనుభూతి కావాలి, కొత్త మనిషి కావాలి, కొత్తగా. అంతే కొత్త అనే ఫీలింగ్ వాళ్ళ మనసుకి ఏం కాదు. అంతే మనసులో పెట్టుకోకండి. కాడ అడిగేసేయండి. ఆమెని అడిగేస్తే ఏమందు నవ్వేసి ఊరుకుంటుంది. అంతే, జరిగేది కాదు. ఆ ఫీలింగ్ వేరు, అంచేది అలా ఉంటుంది అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.